మీ ద్వారా వచ్చిన సక్సెస్ మీలోనే ఉంటుంది. దాన్నెవరూ తీసుకుపోలేరు. కష్టపడితే ఆ కష్టమే నిన్ను పోషిస్తుంది. ఆ కష్టమే నిన్ను పై స్థాయిలో ఉంచుతుంది. ధైర్యం, నాలెడ్జ్ ఉన్నవారు బాధపడవలసిన పని లేదు. జీవితం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ప్రయత్నిస్తే విజయం తెచ్చిపెడుతుంది. తెలివైన వ్యక్తి అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు. మూర్ఖుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే అలాంటి వాళ్ళని తెలివి తక్కువ వారు అంటారు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. నిరంతరం నిత్య విద్యార్థిగానే ఉండాలి. మౌనంగా ఉంటే గొడవలు, సమస్యలు రావు. అతిగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. తక్కువగా మాట్లాడితే సమస్యలు రాకుండా ఉంటాయి. విల్లు నుండి వచ్చిన బాణం, గన్ను నుండి వచ్చిన బుల్లెట్ని వెనక్కి తీసుకోలేము. అలాగే నోటి నుండి వచ్చిన మాటను కూడా వెనక్కి తీసుకోలేము. మీకున్న అలవాట్లే మిమ్మల్ని మంచివాళ్ళగాను చెడ్డవాళ్ళగాను మారుస్తాయి. మంచి అలవాట్లు చేసుకుంటే మంచి ప్రవర్తనతో ఉంటారు. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అందరూ గుర్తుంచుకునే స్థాయికి చేరుకుంటారు. కష్టం విలువ తెలియని వాళ్ళే ఎదుటివాళ్ళు చేసే పనిని చులకనగా చూస్తారు. కష్టం తెలిసిన వాళ్ళు పని వాళ్లకు విలువనిస్తారు. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించు. అంతేకాని అపార్థం చేసుకోకూడదు. అది మనిషినైనా మాటనైనా. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇతరులలో లోపాలు వెతకకుండా ఉంటే చాలు. ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు. కొన్నిసార్లు మనశ్శాంతితో, ఇంకొన్నిసార్లు మంచి స్నేహితులతో, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో నయమవుతుంది. అవసరమైనప్పుడు రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉండాలి. రిస్క్ లేకుండా జరగాలంటే అది సరైనది కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుంది. మీరే ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత దాన్ని సాధించే పనిని మొదలుపెట్టాలి. నిరంతరం మీ పనిని, మీ ఆలోచనలను విమర్శించే మనుషులు మీ చుట్టూ ఉంటే వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకోసం ఏడ్చిన వాళ్లను, మిమ్మల్ని ఏడిపించిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోదు మనసు. ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటే మీరు అనుకున్నది జరుగుతుంది. కారణాలు వెతికే వారికి కారణాలు చాలా దొరుకుతాయి. మీ లైఫ్ ఏదో మీరే ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, మిమ్మల్ని అన్నవారి ముందు పైకి రావాలంటే, సాధించాలని పట్టుదల ఉంటే కారణాలు వెతకరు. సక్సెస్ అయిన వారికి బలం ఉంటే ఓడిపోయిన వారికి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓడిపోయిన ప్రతిసారి గెలుపు దగ్గరికి వస్తూ ఉంటుంది. లైఫ్లో రిస్క్ తీసుకుంటేనే గెలుస్తారు. గెలిచిన వారికి గుర్తింపు ఉంటే ప్రయత్నించే వారికి కూడా గుర్తింపు ఉంటుంది. ప్రయత్నమే చేయకుంటే ఏమీ ఉండదు. ప్రయత్నించి ఓడినా పర్వాలేదు, కానీ ప్రయత్నమే చేయకుండా ఉండకూడదు. ఒక పని చేయటానికి ఎక్కువ సమయం ఆలోచించటానికి వెచ్చిస్తుంటే దానిని నువ్వు ఎప్పటికి పూర్తి చేయగలవు? గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం చేసుకోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అంటే అన్నీ ఉంటాయి. వాటిని తలుచుకొని నిలబడాలి కానీ భయపడి కుమిలిపోకూడదు. నీ అవసరం లేకుండా నిన్నెవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఈ రోజుల్లో స్వార్థం మనిషి జన్మ హక్కుగా మారిపోయింది. మంచి మాటలు వింటూ ఉంటే అవి మారుస్తాయి. ఈ 3 లక్షణాలు ఉండే మనిషి జీవితం సర్వనాశనం అవుతుంది. తన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకోకుండా ఖర్చు పెట్టేవాడు. దెబ్బలాటికి ఒక్కడే వెళ్ళేవాడు. ప్రతి దాంట్లో తొందరపడి ఆలోచించేవారు నశిస్తారు. ఏ మనిషికైనా అతని బుద్ధే అతన్ని నాశనం చేస్తుంది, అతని శత్రువులు కాదు. తనను తాను గౌరవించడం తెలిసిన వాళ్ళు ఇతరులను ఎప్పటికీ అవమానించరు. తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలి. దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చింది తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలని. అప్పుడే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. ఓటమిని యాక్సెప్ట్ చేసినప్పుడే దాని నుండి నేర్చుకుంటారు. ఒక దారిలో వెళుతున్నప్పుడు పడతారు. పడితే ఓటమి కాదు, పడి లేచి ముందుకు వెళ్ళకపోవటమే ఓటమి. నీ సామర్థ్యం ఏంటని చూడలేని ఎవరో ఒకరి అసమర్థతను బట్టి నీ విలువ నిర్ణయించబడదు. సమస్య ఎక్కువ కాలం ఉండదు. దానికోసమని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేరు.
మనుషులతో ప్రేమగా మాట్లాడండి, కానీ నమ్మకండి. మీరు ఎదిగే స్టేజిలో, కష్టపడే స్టేజిలో, ప్రాక్టీస్ చేసే స్టేజిలో మీకోసం మీరు నిలబడితేనే సక్సెస్ వస్తుంది. పట్టుదల ఉంటే ఏ పనినైనా సాధించవచ్చు. డబ్బు లేకపోతే విలువ ఉండదు. ఈ లోకంలో మీ వద్ద ఏమీ లేకుండా ఎంతమందికైనా పంచగలిగేది సంతోషం మాత్రమే. అది ఎప్పుడు మీ చెంత ఉంచుకోండి, నలుగురికి పంచండి. జీవితమే ఒక టీచర్. జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. పుస్తక జ్ఞానంతో పాటు మనుషులను చదవటం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే లోకంలో జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా చాలా ముఖ్యం. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడు జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. గెలిచే వరకు మీ గోల్స్ని ఎవరికీ చెప్పకూడదు. మీకున్న చిన్న చిన్న సమస్యలకే జీవితం ఆగిపోయినట్లు కాదు. ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా మారాలి. మీకున్న అలవాట్లే మిమ్మల్ని మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళుగాను మారుస్తాయి. అవసరం ఎన్నో ఐడియాలను నేర్పిస్తుంది. త్వరగా నిద్ర లేచేవారు త్వరగా విజయం సాధించగలరు. మర్రి విత్తనం అంత చిన్న పద్యంలో మహావృక్షమంత అర్థాన్ని చెప్పగలిగేవారే మహాకవి. అన్నిసార్లు తగ్గి ఉండకూడదు. కొన్నిసార్లు తెగిస్తేనే కోరుకున్నది దక్కుతాయి. నేను అనే భావంతో ఉండేవారందరూ ఉన్నా ఒంటరి వారే. మనం అనే భావంతో ఉన్నవారికి ప్రపంచమంతా కుటుంబమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.